ఇదిగోండి నెక్స్ట్ వీడియో, ముందు వీడియోలో బ్యాక్ వేపాను కదా, నెక్స్ట్ వీడియో చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైతుందని ఆపేసినాను. ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ని ఎలా పెట్టుకోవాలి, కరెక్ట్ ఉందా? ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది, చాలామందికి డౌట్ వస్తుంది కదా. అయితే ప్రిన్స్ కట్ స్ట్రేటే పెట్టుకోవాలి. స్ట్రేట్ పెట్టుకోవాలన్నప్పుడు మనం క్లాత్ని ఇలాగ మనం కట్ చేసిన పీస్కి మనం అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇలా ఎలా సరిపోతుంది ఎక్కడ వరకు అనేది చూసుకోవాలి. చూసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. మొత్తం టోటల్గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి. ఇట్లా చుట్టూ డ్రా చేయండి. చుట్టూ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ సైడు కింది భాగం ఉంది కదా, ఎట్లుందో అంత వేసుకుందాము. ఇది రౌండు డీప్ నెక్ కాబట్టి, ప్రిన్స్ కట్ డీప్ నెక్కే కాబట్టి మనకి షోల్డర్ దగ్గర చంక దగ్గర ఏం చేంజ్ కాదు, నెక్ దగ్గర కూడా ఏం చేంజ్ కాదు, మనకు అన్నీ సేమ్ వస్తాయి. ఇలా తీసేసినాను. ఇది సేమ్ మనం అన్ని నార్మల్ బ్లౌజుల్లాగానే ప్రిన్స్ కట్టే అని చెప్పారు. బోట్ నెక్ ప్రిన్స్ కట్ అయితేనేమో నెక్కుల దగ్గర బోట్ నెక్ కటింగ్ చూసుకొని ఇక్కడ మాత్రం ప్రిన్స్ కట్టే యూజ్ చేయాలి. దీంట్లో సేమ్ అప్పట్లాగానే 1/2 ఇంచు మైనస్ చేసేయు. చేసిన తర్వాత ఇది నెక్ పెట్టేసినామా. పెట్టిన తర్వాత చాలామందికి ప్రిన్స్ కట్ అంటే భయం అవుతుంది. మనకి ఇక్కడ షేప్ అనేది కుదురుతలేదు, మేము బ్రా వేసుకుంటే తప్ప మాకు షేప్ అస్సలు రావట్లేదు, మాకు నార్మల్ కటింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టుకొని మళ్ళీ కటింగ్ బ్లౌజ్ వేసుకుంటే మాకు అస్సలు సెట్ అవ్వట్లేదు అంటారు కదా. నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము ఇదంతా మనము 1 ఇంచు పెంచడము 1/2 ఇంచు పెంచడం ఏం చేయొద్దు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాము, వాళ్ళది ముందు నెక్ చూసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గించేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ ముందు నెక్ చెక్ చేసుకుందాము. హుక్స్ పట్టి చెక్ చేసుకోవాలి. మొత్తం టోటల్గా ఎంత ఉండే 6.5 ఉండే కదా మొన్న. ఈ 6.5 ఇంచులు ఉంటుంది. ఒకవేళ మనకు అట్లా కొలుసుకొని రాకపోతే ఈ లైన్ టచ్ అవుతూ మళ్ళీ లైన్ టచ్ అయ్యే వరకు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నా మీకు వచ్చేస్తుంది. లేదు అంటే టేప్ తోటి ఒక్కసారి వాళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ చేసి మనం పెట్టేసుకుంటే ఇదిగోండి 6.5 వచ్చేస్తుంది. బ్యాక్ మనం దించుకున్నాం కదా, మరి ఫ్రంట్ దించక్కర్లేదా? దించక్కర్లేదు. ఇంకా ఆల్రెడీ ఇంక ఇగో బ్యాక్ది నువ్వు మార్క్ వేసినప్పుడు దించినాం కాబట్టి ఇంకా ఫరక్ అవుతుంది అన్నట్టే. మనకేం లేదు, ఇంకా బ్యాక్ ఎంత కట్ చేసుకుంటామో ఫ్రంట్ అది క్వశ్చన్ కరెక్ట్. నీకు దించు పైకి అయిపోతుందేమో. కాదు నీకు ఇప్పుడు కింద దించుతా కింద కదా. నువ్వు బ్లౌజ్ ఏడ దించుతున్నావు, కింద దించు. ఏడ దించినావు? కింద దిగింది. నువ్వు కింద దిగింది కానీ పైన దిగలేదు కదా, పైన ఎక్కలేదు కదా, పైన ఎక్కది కదా మనకు. నీకు ముందున్న భాగం బ్యాక్ దించినప్పుడు నెక్ దించితే అస్సలు తప్పది. పాయింట్ అనేది ఇక్కడనే దిగుతుంది. ఏడ దించినాం కదా ఆల్రెడీ. మళ్ళీ పక్కల కుట్లేసినప్పుడు నువ్వు ఇది దించినప్పుడు మరి నేను ఈ హైట్ దించుకున్న ముందు భాగం నాకు అక్కర్లేదు అని దించుకోలేవు అనుకో, తప్పే. దించాల్సిందే ఆడ ఇంకా భాగం దించినప్పుడు ముందు భాగం దించాల్సిందే. కానీ పాయింట్ మారవాలి. ఆ పాయింట్ ఎలా మారవాలో ఇక్కడ చెప్తాను నేను. ఇది మాత్రం సేమ్. ఇంకా పెట్టేసినామా. పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఈ ముందు నెక్ కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ ముందు నెక్ 6.5 ఇంచులు ఉంది కదా, 6.5 ఇంచులకు పెట్టేసుకొని సేమ్గా ముందు నెక్ కంప్లీట్ చేసేసినాం. ఇది 6.5. ఇవన్నీ సేమ్ అప్పుడు పెట్టినట్టే ఉన్నాయి. ఇది 1/2 ఇంచు. ఇక్కడికి మనకు ఫినిష్ అయిపోయింది. ఇక మొత్తం టోటల్గా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ మనకు వచ్చే ప్రిన్స్ కట్లో మిడిల్ పాయింట్ డాట్ ఎలాగేస్తామో ఆ పాయింట్ ఇలా మనం పెట్టుకోవాలి ఫస్ట్. ఈ పాయింట్ ఇలా కలిసేటట్టు. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ మనకు మిడిల్ పాయింట్. ఈ 4 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ నీ చెస్ట్ పాయింట్ ఎంత, నీకు ఇదివరకు కాదు, ఆమె 11 ఉంది. 11 ఉంది. ఇక షోల్డర్ పై నుంచి కుట్టు నుంచి వదిలేసి చూస్తే ఈమెది 11 ఉంది. నిన్న ఆ బ్లౌజ్కి 10.5కి ఎక్కువ ఉంది. పావుదక్క 11 ఉంది. పావుదక్క 11ని ఇక పై నుంచి ఇలాగే స్ట్రేట్గా పావుదక్క 11 పెట్టుకుందాం. 11 పెట్టినాం కదా. ఇది నీకు చెస్ట్ పాయింట్. ఈ పాయింట్ ఇక్కడ నుంచి 4 ఇంచుల పాయింట్, ఇక్కడ నుంచి ఈ పాయింట్, ఈ 2 పాయింట్లు ఉన్నాయి కదా. ఈ 2 పాయింట్లకి నువ్వు ఇది కలిపేసి ఫస్ట్ అటు ఇటు కాకుండా. అది కదా, దానికంటే కొంచెం కరువు రావాలి. ఇలా రావాలి. ఇట్లా వచ్చి కరువు ఇలా తిరగాలి. ఇలా తిరుగుతూనే మనకు ప్రిన్స్ కట్ కరెక్ట్ వస్తుంది.
మళ్ళీ ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకొకటి అన్నట్టు ఈ 2 పాయింట్ల లోపల క్లాత్ తీసేయాలి. మనం డాటేసినంత పాయింట్కి అటు ఇటు 1 పాయింట్ అంతా వెళ్ళిపోతుంది. ఇది పాయింట్ వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత మనము నువ్వు 4 ఇంచులు పెట్టుకుంటున్నావు. 4 ఇంచులు పెట్టుకున్నాక మన బ్లౌజ్ రెడీ టు ఇక్కడ ఎంత ఉండాలి? 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు ఉన్నప్పుడు కుట్టేస్తావు కదా, ఇంత పోతుంది కదా. ఆ కుట్టు పాయింట్ కూడా ఇక్కడ ఉంచుకో. మళ్ళీ దగ్గరికి అయిపోతుంది, చిన్నగా అయిపోతుంది, షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇది 4 ఇంచుల పాయింట్, ఇది 3.5 ఇంచుల పాయింట్, ఇది ఇలా కలిపేసి సేమ్గా దీనికి ఇది కలిపేసి ఇది గీసేసుకో. ఇది కట్ చేసే పీస్ అంటే కింద 4 ఇంచులకి 1/2 ఇంచు మనం తగ్గించుకో. ఎవరికైనా అంతే. ఇది ఇక్కడ మనకు సేమ్ అందరికి సేమ్ ఉంటుంది. అంటే ఇది 4 వచ్చినా 3 వచ్చినా ఇక్కడ ఇంతే తగ్గించుకో. వాళ్ళ చెస్ట్ పాయింట్ ప్రకారంగా తగ్గించుకోండి. ఈ ప్రకారంగానే తగ్గించండి. ఇక్కడ చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఇది 3.5 వచ్చింది అనుకోండి, అది 3 ఉంటుంది అన్నట్టు అట్లా. ఇది దాకా సేమ్ బ్లౌజ్ కట్ చేసేయండి. ఇక కట్ చేసినాక ఇగో ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనకి ఇది సేమే ఉంటుంది కదా. ఇక్కడ పాయింట్ చేంజ్ కానీ ఇక్కడ మనం 1 ఇంచ్ పెంచుకోవాలని చెప్పాను కదా. ఒక 1 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకొని ఇలా ఈ పాయింట్ కట్ చేసి ఇది కట్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ న్యూస్ పేపర్ మీద కట్ చేసుకొని ఈ పాయింట్ మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసే తీసుకోవద్దు అస్సలు. దానివల్ల మనకు షేప్ అనేది కుదరడం లేదు. ఇప్పుడు తీసేద్దాం. ఇక ఈ ముందు భాగం తీసేద్దాము. ఈ పార్ట్ మనం పేపర్ మీద కట్ చేసి చెప్తాను నేను. ఏంటి ఏమి ఎక్కువ అని చేసినావా? ఇగో ఇగో మనము ఓన్లీ ఈ పీస్ కట్ చేసుకుందాం. 2 పీసులు కట్ కావాలి. ఇది కొంచెం లోపలికి పెట్టండి. డీప్ రావాలి. ఇట్లా బయటకు తీసుకురమ్మంట అట్లోపటిగా. అడుగు డౌట్. ఇప్పుడు ఈ పీస్ మనం ఇట్లానే పెట్టి కట్ చేసాం. కొంతమంది ఇటు పక్కన కొంచెం బ్రాడ్ రావాలంటే ఈ లోపల కట్ చేస్తారు కదా. కట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ సన్నగా కదా అంటున్నావా? అప్పుడు ఇక్కడ మామూలుగా 1.5 తీసుకుంటాం కదా. అప్పుడు 1.5 తీసుకోవాలా? ఇటు సైడ్ బ్రాడ్ తీసుకుంటే మీరు ఇప్పుడు ఏదో పాయింట్ చెప్పారు, అది హై నెక్లకు. హై నెక్లకు తగ్గించాలి, ఈ నెక్లకు కాదు. హై నెక్లకి అప్పుడు ఇది లోపలికి పెట్టుకొని తగ్గించాలి. ఇక్కడ బ్రాడ్ పెట్టినా కూడా చిన్నవాళ్ళకి 1 ఇంచ్, పెద్దవాళ్ళకి 1.5 ఇంచ్ పెట్టేసుకోవచ్చు. పెట్టించుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్రాడ్ వాళ్ళకి ఇష్టం ఉంది, రౌండ్ వేసుకుంటున్నారు. ఇది మనం కరువు ఈ లోతు తీయడానికి ఇది ఇంతే ఉండాలి. ఇది తగ్గించాలి, కొంచెం తగ్గించాలి. కానీ ఇది బ్రాడ్ వాళ్ళు ఇష్టం ఉండి బ్రాడ్ పెట్టుకుంటున్నారు. ఇట్లా తగ్గది. అలాగే వచ్చింది. స్టార్ అది అలాగే ఇక్కడ బ్రాడ్ వచ్చింది, లోపలికి నార్మల్ వచ్చింది. ఇక్కడ పెంచినాం కదా అని ఇక్కడ ఇలా ఇటు జరుపుకోవద్దు. అట్లా జరుపుకుంటే కరెక్ట్ రాదు మనకు. ఎట్లా అయిపోయిందా వీడియో? అలా ఉండిపోతే అలా పెట్టుకుంటావా? ఈ వీడియో అవుతుంది. అదే అంటున్నా మరి. ఇది చూడండి, ఫస్ట్ ఇది చూడండి. ఇక ఇది 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా. ఈ ఎక్కువ పెట్టుకున్నది ఇలాగే ఉంచండి. ఇప్పుడు ఈ పాయింట్ కట్టింగ్ అయిపోయింది మనకు. ఈ కట్టింగ్ అయిపోయిన పాయింట్ ఇక్కడ మిడిల్ పాయింట్ ఇది కదా, ఇక్కడ కొంచెం మార్క్ కనబడుతుంది కదా, ఈ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్ ప్రకారం మనము పేపరు ఓకేనా? పెన్ను తీసుకో. ఇప్పుడు ఇది సరిపోదు కదా మరి? సరిపోతుంది చూపిస్తా. సరిపోతుంది చూడు. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నది, 1 ఇంచ్ ఎక్కువనే ఉంది కదా. ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం కదా. సరిపోతే పెద్ద పేపర్ తీసుకుందాం కదా. ఇది కదా మనకు పార్ట్, ఇది ఇంతే. ఈ పార్ట్లో మనకి ఈ పాయింట్ వచ్చింది ఏ ప్లేస్లోనో అది పెట్టేసుకొని ఈ ప్లేస్ నుంచి మనం ఇప్పుడు 1 ఇంచు 1 ఇంచ్ కాదు, మొత్తం 1.5 ఇంచ్. ఇటు మనం 3/4 ఇంచ్ తీసుకున్నాం, ఇటు 1.5 తీసుకోవాలా? 1.5 తీసుకొని ఇక్కడ ఒక 2 ఇంచ్ వరకు స్ట్రేట్ వేసుకోవాలి.
స్ట్రేట్గా వేసుకొని ఈ పాయింట్ వరకు, అంటే ఈ దాకా మన క్రాస్ పట్టు వచ్చేసింది అన్నట్టు, ఈ పాయింట్ పట్టుకోవడానికి మన బాడీకి చెస్ట్ పాయింట్. ఈ నుంచి ఇలా కరువు తిప్పుకో, ఇట్లా వచ్చి ఇగో ఇలా కరువు తిప్పుకోవాలి, డాట్ వేసుకునేటట్టుగా. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో మనకి ఎంత తగ్గుతుందో ఈ ప్లేస్లో మీరు అంత పెంచుకోండి. పెంచుకున్నాక టోటల్గా మన ఇది మైనస్ చేసి ఈ ప్లేస్ మొత్తం టోటల్గా మీరు కొలిసి చూసుకోండి ఎంత ఉంది. 10-11 అనుకో, 10 10:30 ఉంది. ఈ 10:30కు ఈ మధ్యలో మనకు ఎంత పోతుంది, 1.5 ఇంచు పోతుంది. 10:30లో 1.5 పోతే ఎంత అయింది, 9. ఇప్పుడు 9 అయింది. 9:30 కావాలి మనకు, అంటే ఇంకా కొంచెం ఇక్కడ పెంచుకోవాలి కదా. అంటే ఈ పేపర్ సరిపోతలేదు మనకు, పేపర్ సరిపోయే దాంట్లో మనకి లోతు అన్నీ తీసినాం కాబట్టి దీనికి ఇగో ఇలాగే తీసుకుంటూ వచ్చి ఇగో ఈ పేపర్ ఇలా కట్ చేసుకొని ఇది ఎక్స్ట్రా ఇలా కట్ చేసి ఈ దాన్ని క్లాత్ మీద క్రాస్ పెట్టుకోవాలి. చూపించినవా, బాగా పేసినరా, అది ఆఫ్ చేయి ఇప్పుడు. ఇదిగోండి మనది పేపర్ పెద్దగా పెట్టుకోండి. నేను మీకు కనబడుతుంది న్యూస్ పేపర్ అయితే, ఇది మార్క్ కనబడది ప్రింట్ అని నేను పెద్దగా పెట్టుకోలేను. పెద్దగా పెట్టుకోండి, పెద్దగా పెట్టుకోవడం వల్ల మీకు కరెక్ట్ వస్తుంది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫస్ట్ డ్రాయింగ్ చేసేసినాను ఎగ్జాక్ట్ ఉన్న కాడికి, తర్వాత ఇక్కడ 1.5 ఇంచు మార్క్ చేసిన, ఇక్కడ 2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు 2 ఇంచ్ ఎక్స్ట్రాకే లైన్ కొట్టుకొని ఈ చంక పాయింట్కే కలిపేసుకోవాలి. ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇలా లోతు కూడా తీసేసుకోండి, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఓకే. ఇప్పుడు ఈ 2 ఇంచ్ దగ్గరికి ఇలా అంటే లైట్గా ఈ 2 ఇంచ్ దగ్గరికి ఇక్కడ స్ట్రేట్గా రావడం వల్ల మన క్రాస్ పట్టి బేస్ ఎంత ఉంటుందో అంత చెస్ట్ పాయింట్ కరెక్ట్ పట్టుకోవడం వల్ల ప్రిన్స్లు వేసినట్టు ఉంటుంది. మనం ఇది కట్ చేసుకోవాలి. మొత్తం టోటల్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఈ పాయింట్ ఇలా వచ్చింది కదా, ఇగో ఇలా పెట్టేస్తా, మీకు పెట్టి చూపిస్తాను. దీనికి మొత్తం మళ్ళీ ఎంత కావాలి, 6 ఇంచెస్ కావాలి కదా. అంటే ఈ పాయింట్ కట్టింగ్ ఓను మనకు 6 ఇంచెస్ ఉండాలి. ఎగ్జాక్ట్ 6 ఇంచెస్ వచ్చింది. అంటే ఇంకా మళ్ళీ లోపలికి కుడితే ఖర్చు కూడా కావాలి కాబట్టి ఇంకొక పాయింట్ మీరు ఎక్కువ పెట్టుకున్నా సరే. ఎగ్జాక్ట్ వచ్చిందా, ఇది కూడా పోతుంది కదా, ఖర్చు పెడితే అదే సరిపోతుంది. ఇప్పుడు ఇది సేమ్ ఇలా కట్ చేసుకోండి. వేరే కత్తెర, ఈ కత్తెర పాడవుతుంది. స్ట్రేట్ వచ్చి ఇలా కరువు వచ్చి కుట్టేటప్పుడు కూడా మీకు చిన్న పాయింట్ నేను షార్ట్ వీడియో లాగా చూపిస్తా. కొంచెం ఎక్కువ ఉంచుకుంటే ఏం కాదు, కానీ తక్కువ ఉంచుకుంటే క్లాత్ సరిపోదు అన్నట్టు. గిడ లోతు మళ్ళీ అసలు ఇట్లనే ఉంచుకున్నా మీకు ఏం కాదు, అర్థమవుతుందేమో. కానీ ఇది పెట్టి మనం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఈ పార్ట్ కావాలి, స్ట్రేట్ తీసుకోవద్దు. ఇప్పుడు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ చేతులు రావాలి కాబట్టి నీకు ఎక్కడైనా తీసుకో, కానీ క్రాస్ తీసుకో. క్రాస్ పీస్ తీయాలి, ఇక్కడే స్ట్రేట్ పీస్ తీయకూడదు స్ట్రేట్ తీయొద్దు. ఇట్లా నువ్వు ఇక్కడే ఇలా తీయచ్చు అంటున్నావా, ఇలా అయితే ఇంతకు ముందే తీసుకుంటుంటాం కదా. క్రాస్ తీసుకోవాలి కాబట్టి ఇలా ఎట్లయినా తీసుకో, కానీ ఇంటూ లాగా ఉండాలి. ఇట్లా తీసుకో, ఇట్లా తీసుకో, ఇంటూ. నీకు ఇట్లా సరిపోతుంది అనిపిస్తే ఇట్లా తీసేసుకో, సరిపోతుంది కదా. లేదు ఇట్లా సరిపోతుంది అనుకుంటే ఇట్లా తీసుకో. ఇట్లా కొంచెం ఏమన్నా తక్కువ ఎక్కువ పడుతుంది అనుకుంటే క్లాత్ మనకు ఇక్కడ వేస్ట్ కాకుండా మనకు హ్యాండ్స్ వచ్చేటట్టు చూసుకో. ఇప్పుడు ఒకసారి ఇది కుట్టి చూడండి, మీకు కొంచెము ఫిట్టింగ్ కరెక్ట్ మంచిగా అనిపిస్తే మీరు ఇదే ఫాలో కండి. ప్రిన్స్ కట్టు ఒక్కసారి వేసుకున్నాం అనుకోండి, ప్రిన్స్ కట్ ఆ బ్లౌజులు బంద్ చేసి ఈ బ్లౌజులే వేసుకోవాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది ఫినిషింగ్. కట్ చేసి ఇంకా పీస్ అది ఉంచుకో, పేపర్ కట్ అవుతుంది. ఇక ప్రాక్టీస్ చేయాలి.
ఎప్పుడన్నా సడన్గా ఇది మంచిగా వచ్చింది అనుకో, దీన్ని ఏం మార్చాలనేది కూడా తెలుస్తుంది నీకు. ఆ. అయినా వీడియో కూడా ఉండిపోతుందిలే కానీ ఇలాగా మనకి ఈ పాయింట్ కావాలి, ఇక్కడ ఈ పాయింట్. మార్కింగ్ చేసుకో. ఇప్పుడు టోటల్గా చూద్దాం. ఇక అన్ని పక్కకెట్టేసి కన్ఫ్యూజ్ అంతా పోతుంది. ప్రిన్స్ కట్ మన బ్లౌజ్ ఎట్లా రెడీ అయిందో తెలిసిపోతుంది. ఇవన్నీ తీసి ఎగ్జాక్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వెతుకులాట కూడా ఉండదు, కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇట్లా అది సమానం ఉండేసరికి ఏదైతే పెడుతున్నామో అర్థం కావట్లేదు. ఇలా పాయింట్లు వేస్తుంది. ఇప్పుడు మనకు ఇది సరిపోతుంది, ఇది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నీకు ఇట్లా పెట్టినప్పుడు ఇది కూడా ఎక్కువ వస్తుంటుంది. ఎక్కువ వస్తే నీకు ఉక్స్ పట్టి ఇక్కడ లూజ్ వస్తుంది. ఇది కూడా ఇంతకుముందు చెప్పిన పాయింట్ల ప్రకారంగా తీసేసుకో. ఇక్కడ కొంచెం నార్మల్ బ్లౌజ్కైనా మనం తీస్తాం. ఇప్పుడు తీసినాక నువ్వు ఇట్లా ఓపెన్ చేసినా ఏం కాదు. ఇంకా పోయి అయిపోయిందా? ఓకే ఫ్రెండ్స్, ప్రిన్స్ కట్ డౌట్లు క్లియర్ అయిపోయినాయి. చిన్న చిన్నగా మీకు మొత్తం వివరంగా, అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ప్రిన్స్ కట్ అయితే కట్ చేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, నేను ఇంతకు బాయ్.